బెంగళూరులో భయపెట్టే ప్రదేశాలు, వాటి వెనుక షాకింగ్ నిజాలు. వెళ్ళాలి అంటే గుండె ధైర్యం కూడా కావాలి. బెంగళూరులోని హాంటెడ్ ప్రదేశాల గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, ఇక్కడ చాలా భయానక ప్రదేశాలు ఉన్నాయి. సూర్యాస్తమైన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే చాలా మంది భయంతో వణికిపోతారు. ఆకలితో ఉండే దెయ్యం బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి ప్రాంగణంలో తిరుగుతుందని నమ్ముతారు. ఈ ఆసుపత్రి పరిసరాల్లో ఉండే చెట్టు కింద ఎవరైనా ఆహారాన్ని వదిలేస్తే తెల్లారేసరికి అవి అదృశ్యమైపోతాయి. అర్ధరాత్రి ఈ ఆసుపత్రి పరిసరాల్లో ఓ మహిళ తిరుగుతుందని, గట్టిగా ఏడుస్తుందని ప్రజలు చెబుతుంటారు. ఈ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇక్కడ ఆత్మ సంచరిస్తుందని, అది ఈ ఆసుపత్రిలో కొన్ని దశాబ్దాల క్రితం చనిపోయిన ఓ మహిళదని చెబుతుంటారు. అయితే బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మార్గాల్లో మహాత్మా గాంధీ రోడ్డు ఒకటి. ఉద్యోగం నుంచి షాపింగ్ వరకు అనేక అవసరాలపై ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే ఈ కాల్ సెంటర్ రోడ్డు వెనుక ఓ భయానక కథ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఓ కాల్ సెంటర్ ఉద్యోగిని మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. కానీ నేటికి ఆమె ఆత్మ రాత్రిపూట కాల్ సెంటర్ గుండా వెళ్లే ప్రజలను వెంటాడుతుందని చెబుతారు. రాత్రిపూట ఓ మహిళ అరుపులు వినిపిస్తున్నట్లు సమాచారం. అయితే ఖచ్చితంగా కర్ణాటకలోని భయానక ప్రదేశాలలో ఒకటి. ఇక ఈ ఒంటరి రహదారి కొన్ని అతీంద్రియ సంఘటనలకు దారితీస్తుంది. ఒకసారి ఆటో రిక్షా డ్రైవర్ ఒక వృద్ధురాలి లిఫ్ట్ అడగడం గమనించాడు. డ్రైవర్ ఆటో ఆపి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. కానీ డ్రైవర్ని బయటకు రమ్మని అడిగితే ఆమె మొహంలో చిరునవ్వును చూసి అనుమానం వచ్చి దెయ్యమని వెంటనే తెలిసిపోయింది. దేవుడు ఫోటో ఉండడంతో ఆమె లోపలికి రాలేకపోయిందని అంటున్నారు. ఇక బెంగళూరులోని కల్పవల్లి శ్మశాన వాటికలో రాత్రిపూట ఒంటరిగా వెళ్ళాలి అంటే చాలా మంది భయపడుతుంటారు. ఈ భయానకమైన ప్రదేశం గురించి ఇంకా చాలా కథలు ఉన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం కాగానే సమాధి చుట్టూ ఏడుపులు, నవ్వులు, పాటలు వినిపించడం మొదలవుతుంది. తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి రాత్రిపూట సమాధి చుట్టూ తిరుగుతున్నాడని చాలా మంది చెబుతుంటారు. ఇక బెంగళూరు నేషనల్ హైవే, బెంగళూరులోని హైవేపై అర్ధరాత్రి సమయాల్లో వెళ్లే ప్రయాణికులు వింత అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక రాత్రి వేళలో ఈ రహదారి గుండా వెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతుందని డ్రైవర్ కారు ఆపి ఎక్కడికి వెళ్ళాలని అడిగేలోపే ఆమె అదృశ్యమైంది. ఈ ఊహించని సంఘటన నుంచి ఆ డ్రైవర్ తేరుకునే లోపు ఆ అమ్మాయి మళ్ళీ కనిపించి గట్టిగా నవ్వుతుందంట. అలా లిఫ్ట్ ఇచ్చిన వాహనాలు కూడా ప్రమాదాలకు గురి అవుతున్నాయని చెబుతున్నారు.